అందరూ తలలు వంచండి. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ పాద పద్మ ఎదుట దీనులుగా దీనాత్మలుగా నాయన నీ పాదాలు పట్టుకొని బతిమాలుకుంటున్నాం. ఈరోజు మాది కాదు, మనుషుడి జీవితము ఏ క్షణమో ఏ గడియో తెలియదు. నీటి మీద బుడగలాంటిది మనిషి జీవితం, ఏ క్షణం ఆవిరైపోతుందో తెలియదు. అయ్యా, నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధులని నీ వాక్యం సెలవిస్తుంది. నేను పరిశుద్ధుడై ఉన్నప్పుడు నన్ను ఆరాధించే బిడ్డలందరూ కూడా పరిశుద్ధులే. అయ్యా, మేము పరిశుద్ధులుగా నీ సన్నిధిలోకి వచ్చి మొరపెడతాం. ప్రార్థనలో, పాటల్లో, వాక్య పరిచర్యలు మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ బెతస్తా స్వస్థత కోనేరు ప్రార్థనా మందిరములు రోగులకి స్వస్థత, అయా వ్యాధిగ్రస్తులకి విడుదల కలగజేయండి నా ప్రభువా. నిన్ను నమ్ముకొని నీ సన్నిధులకు వచ్చుచున్న బిడ్డలు గొప్ప ఆశ్చర్య కార్యాలు పొందుకొని, మేళ్లు పొందుకొని, సంతోషముతో ఆనందముతో గంతులు వేస్తూ నీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టమని అడుగుతున్నాను. మొదట దేశము, దేశ జనాంగాన్ని, నలుదిక్కుల బిడ్డలు, తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరము 4 దిక్కుల బిడ్డల్ని మీరు చల్లగా దీవించి ఆశీర్వాదాలతో నింపి దేశంపైకి ఉగ్రత రాకుండా విడిపించి శాంతి సమాధానాలతో బిడ్డలందరినీ ప్రేమించమని అడుగుతున్నాను. ముఖ్యంగా నా ప్రభువా, మిర్జాపురం గ్రామ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని చిన్నవారు, పెద్దవారు, వృద్ధులు, వృద్ధాప్తులందరిపైన నీ దీవెన, నీ ఆశీర్వాదం ఉంచమని అడుగుతున్నాను. బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయండి. వివాహం కాని బిడ్డలకి వివాహాన్ని జరిపించండి. రోగులను ముట్టండి, వ్యాధిగ్రస్తులను ముట్టండి. చదువులు వెనకబడిపోయిన బిడ్డలు వర్తిల్తకు సహాయం చేయండి. వ్యాపార రంగంలో వెనకబడిపోయిన బిడ్డలు వ్యాపార రంగంలో ముందుకు సహాయం చేయండి. వ్యవసాయ రంగంలో నా ప్రభువు నాయన బిడ్డలు వ్యవసాయం కలవదు బాధపడుతున్నారేమో, పాడి పంటలు దుక్కుటేట్లు దీవించబడినట్లుగా సమస్తం ధారాళంగా సమకూర్చండి. యేసయ్యా, ఉద్యోగస్తులను దీవించండి. డ్రైవింగ్ విషయంలో డ్రైవ్ చేస్తున్న బిడ్డలందరిపై నీ ఆశీర్వాదం ఉంచండి. ప్రభువా, అందరిపైన నీ కృప ఉంచమని అడుగుతున్నాను. గర్భిణీ స్త్రీలకి చల్లన కానుకలు దయచేయండి. వృద్ధులకి, వృద్ధార్థులకి ఆరోగ్యాన్ని ఇవ్వండి. షుగర్, బీపీలతో బాధపడుతున్న బిడ్డలను ముట్టండి. అయా, గుండె విషయంలో బాధపడుచు, డయాలసిస్, అయా లివర్లు, కిడ్నీలు నాయన పాడైపోయి ఇబ్బంది పడుతున్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. కాంతులతో బాధపడుతున్న బిడ్డలను ముట్టండి. సమస్త రోగుల్ని స్వస్థపరిచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఈ ఉదయకాల సమయం ప్రార్థన. నా ప్రభువా, ఇదిగో నాయన నీ సన్నిధిలో దీనులుగా, దీనాత్ములుగా, దౌర్భాగ్యులుగా, యోగ్యులుగా, అల్పులుగా నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాం. పాపిని, ఎన్నిక లేని వాడిని, అర్హత లేని వాడిని, అయోగ్యుడైన నన్ను యోగ్యుడిగా తీర్చిదిద్ది నీ సన్నిధిలో నిలబెట్టినందుకు వందనాలు. ముఖ్యంగా నాయన బెతస్తా స్వస్థత కోనేరు ప్రార్థనా సంఘ బిడ్డలందరినీ కూడా దీవించండి. ఈ సంఘం నీది, ఈ సంఘం మీరు ఏర్పరిచింది. ఈ సంఘము బిడ్డలందరూ నీ దీవెన పొందుకోవాలి. ఈ బెతస్తా స్వస్థత కోనేరు సంఘాన్ని స్థాపించి, స్థిరపరిచి, ఏర్పరచుకొని నడిపిస్తున్న మహానీయుడివి నా ప్రభువా. నీ యొక్క పేరు పెట్టబడి నీ బెతస్తా స్వస్థత కోనేరు ప్రార్థనా మందిరములో ఎట్టి రోగులైనా విడుదల, ఆశీర్వాదం కలుగుతుందని మాట్లాడుతున్నారు. ముఖ్యంగా నీ బిడ్డ హాస్పిటల్లో ఉంది. రవణక్కని జ్ఞాపకం చేసుకొని తనకిచ్చిన తల్లిగారిని ముట్టి స్వస్థపరిచి మంచిగా ఆరోగ్యాన్ని మనం అడుగుతున్నాను. జోజీ కుమారి నీ బిడ్డను దర్శించి శ్రమల్లో, ఇబ్బందులు, విరుకుల్లో ఉంది. ఆ బిడ్డకి ఆరోగ్యాన్ని ఇచ్చి స్వస్థపరిచి వ్యాపారాన్ని అభివృద్ధిపరిచి వారి బిడ్డలను దీవించమని అడుగుతున్నాను. సంఘంలో ఎవరు బలహీనతలో ఉన్నారు, సంఘంలో ఎవరు అనారోగ్యంతో ఉన్నారు, సంఘంలో ఎవరు శ్రమలో ఉన్నారు, సంఘ బిడ్డలందరినీ నీ పరిశుద్ధ రక్తం ద్వారా కడిగి ఆశీర్వాదాలతో నింపి దర్శించి, అయ్యా నా ప్రభువా, రాజుగారు, బావగారి కుటుంబాన్ని కూడా దర్శించి ఆశీర్వదించి బిడ్డలందరిపైన నీ కరుణ, కటాక్షములు, దయా కిరీటాన్ని ధరింపజేసి వర్ధిల్లింపజేసి ఇదిగో ప్రార్థనలో, పాటల్లో, వాక్య పరిచర్యలో త్రియేక దేవుడిని మీరు మా మధ్యని సంచరించి ఈ ప్రార్థన అంతటి కూడా
జయప్రదముగా జరిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.